వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల ప్రతి కార్యక్రమానికి, ప్రతి లావాదేవీకి సాధారణంగా మనం అడిగేది ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి అని ప్రభుత్వం పదే ప్రకటిస్తుంది. కానీ చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోకుండా నిదాసంగా, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం కూడా అన్ని లావాదేవీలకు దీన్ని లింకప్ చేస్తున్న కారణంగా ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆధార్ అప్డేట్ చేసుకునే గడువుని మళ్ళీ పొడిగించింది. ఆధార్ కార్డుల వివరాలని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని మళ్ళీ పొడిగించడంతో ఈ అప్డేట్ చేసుకునే వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిలో ప్రధానంగా 10 సంవత్సరాల కిందట ఆధార్ కార్డు డేటా ఎంటర్ చేయించుకున్న వాళ్ళు, అలాగే ఫొటోస్ తీసుకున్న వాళ్ళు అవి ఓల్డ్ డేటాగా పరిగణిస్తారు. దాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం, అలాగే కొన్ని మీ అడ్రస్లు మార్పు చేసుకోవడం, లేదా డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ గడువు 3 నెలల పాటు, అంటే డిసెంబర్ 14 వరకు ఈ ఆధార్ అప్డేట్కి అవకాశం కల్పించారు. ఆన్లైన్లోనే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్తో మై ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ డేటాని సవరించుకోవచ్చు, మార్పు చేర్పులు చేసుకోవచ్చని యుఐడిఏ పేర్కొంటోంది. ఇప్పటివరకు వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్ చేసుకోలేకపోతే తర్వాత ₹50 చెల్లించి ఆధార్ కేంద్రాల్లో ఈ వివరాలని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఉచితంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆధార్ అప్డేట్ చేసుకోవడం అనేది సూచించదగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.